నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపట్టుకు తారీఖు కనుక చూసుకున్నట్లయితే 28వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపట్టుకు బేస్తవారం, ఇది సోమవారం వచ్చేసి ఈరోజు మార్కెట్ ఏం నడిచింది అనేది ముఖ్య సమాచారం. ఈ సోమవారం వచ్చేసి మనకి 28వ తారీఖు ఈరోజు వచ్చేపట్టుకు బ్యాడింగ్ మార్కెట్ అయితే జరిగింది. అలాగే ముఖ్య గమనిక, బుధవారం అయితే మార్కెట్ లేదు. రేపు హుబ్లీ వెళ్ళవలసిన రైతులు కానీ కాస్త ఎక్స్టెండ్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందనమాట. బసవ జయంతి అనేది ఏర్పడిందనమాట, అక్కడ గవర్నమెంట్ హాలిడే. అలాగే గురువారం బ్యాడింగ్ మార్కెట్ కూడా లేదు. అక్కడ వచ్చేసి ఈ పని చేసే వాళ్ళు హాలిడే పెట్టుకున్నారు, అంటే వర్కర్స్ హాలిడే అనేది గురువారం అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈరోజు అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ఇదింత పక్కన పెడితే మీరు మళ్ళీ శనివారం మార్కెట్ హుబ్లీ వెళ్ళవలసిన రైతులు కానీ శుక్రవారం వెళ్ళండి. శనివారం అయితే నడుస్తుంది మార్కెట్. అలాగే గురువారం లేదు మార్కెట్, శుక్రవారం అయితే నడుస్తుంది అనమాట. శుక్రవారం వెళ్ళొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చే శుక్రవారం. ఇక శుక్రవారం వచ్చేసి డేట్ అడగవచ్చు మీరు. శుక్రవారం వచ్చేసి మనకి 2వ తారీఖు అనేది మార్కెట్ అనేది ఉంటుందన్నమాట. 2వ తారీఖు రేపు నెల, అంటే మే 2వ తారీఖు అయితే ఉంటుందన్నమాట. మే 1 వచ్చేసి ఈ కార్మికుల దినోత్సవం అనమాట, మేడే అనమాట. అది ఉన్న పరిస్థితి. ఇప్పుడైతే మార్కెట్ వీడియో చూసుకుందాము. ఇక వచ్చేసి ఈరోజు వచ్చేపట్టుకు 73,000 బస్తాలు అయితే రావడం జరిగింది. మార్కెట్కి లోయెస్ట్ తక్కువ సంచులు అంటే ఈ సంవత్సరం ఈరోజు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ తగ్గింది సరుకు. ఈరోజు వచ్చేపట్టుకు 73,000లో హైయెస్ట్ రేట్ వచ్చేసి డబ్బీ లవ రకానికి 23,499 రూపాయలు అయితే, అంటే 23,500 అయితే వేయడం జరిగిందనమాట. ఫస్ట్ కలరు, సైజు, కార్పెంట్ కలర్ ఉంటే ఈ రేట్స్ అనమాట. మీడియాల కింద చూసుకున్నట్లయితే డబ్బీ కనుక 16,000 టాప్ అయినాయి, 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, కొంతమంది 6,000 నుంచి కూడా పోయినాయి అనమాట. అవి చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు 6,000 నుంచి పోయినవి సెకండ్ రకాలు వచ్చేసి 6,000 నుంచి 5,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి వచ్చేసి 9,000, 10,000 కింద అయినాయి. మీడియాలు బాగా కార్పెంట్ కలర్ సైజు ఉంటే 15, 16 కూడా నడుస్తున్నాయి. మీరు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు. ఇక మన నంబర్ అయితే గత వీడియోలో పెట్టాము, కింద మన నంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి మార్కెట్ గురించి. ఎందుకంటే ఈరోజు ఉంటుందా రేపు ఉంటుందా అన్న ప్రశ్నకైతే నేను సమాధానం చెప్పాను. చాలామంది అర్థం చేసుకోలేని వాళ్ళైతే ఆ నంబర్కి వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు 16,500 టాప్ అయిందనమాట. ఈరోజు వైష్ణవి ట్రేడర్స్లోన అది వచ్చేసి 16,500 అయింది. మంచి కార్పెంట్ కలర్ సైజు ఉండడం వల్ల. ఇక మీడియాల కింద చూసుకున్నట్లయితే 11,000, 12,000 టాప్ అయినాయి ఈరోజు వచ్చేపట్టుకు. బాగా కార్పెంట్ కలర్ అంటే 14 నుంచి 16,500 లోపల అయితే టాప్ నడిచిందనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే 16,800 టాప్ అయింది. మంచి కలరు సైజు ఉంటే కినా 11,000, 12,000 మీడియాలు నడిచినాయి. చాలా లోయెస్ట్ ఉంటే కినా 6,000 నుంచి స్టార్ట్ అయినాయి, అంటే సెకండ్ రకాలు 6 నుంచి 9,000 అయినాయి. కడ్డీ కూడా సెకండ్ రకాలు 5,000, 4,000 నుంచి స్టార్ట్ అయినాయి. 9,000, 11,000 వరకు వేసినారు సెకండ్ రకాలు. ఈరోజు వచ్చేపట్టుకు డిమాండ్ ఇట్లుందనమాట. ఇక 2043 కనుక చూసుకుందాం. 2043 ఈరోజు 14,200 టాప్ అయింది మార్కెట్కే. ఎందుకంటే సరుకు అంతా ఏసీలలో ఉంది 2043 సరుకు. చాలామంది అట్లనే పెట్టినారు. ఏసీలో కూడా మంచిగా నడుస్తున్నాయి రేట్స్. ఏమంటే రైతులు ఇవ్వడం లేదు, 15, 16, 17 అట్లా అడుగుతున్నారు అనమాట. బళ్ళార్లో అయితే మొన్న 18,000తో కూడా వ్యాపారాలని. దాని గురించి కూడా ఏసీల గురించి ఇప్పుడు వీడియోలు కూడా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మార్కెటింగ్ ప్రక్రియ మనకు మే ఆఫ్టర్ నుంచి జరుగుతుంది ఈ ఏసీల నుంచి కూడా. ఎందుకంటే ఈ సరుకు తగ్గడం వల్ల మేబీ ఛాన్సెస్ 2043కి అయితే ఉండడం జరిగిందనమాట అని నేను గత 2 నెలల క్రితమే చెప్పాను. ఎందుకంటే సరుకు తగ్గే కొద్దీ మళ్ళీ ఏసీల్లో పెట్టుకున్న రైతులకైతే ఈ 2043కి అయితే వచ్చే అవకాశం ఉందని అయితే అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అదే నడుస్తుంది. ఎందుకంటే కలరు సైజు ఉంటే కినా 15 నుంచి 18,000 లోపల నడుస్తున్నాయి ఏసీలలో. మంచి క్వాలిటీ కావాలి, క్వాలిటీ ఉంటే రేట్స్ అనమాట. సైజు చాలామంది డబల్ కలర్ ఉంటే తక్కువ వేస్తున్నారు. ఇక మార్కెట్ ఈరోజు సర్పన్ 102 చూసుకున్నట్లయితే ఈరోజు 13,000 టాప్ అయింది. 6263 రావడం జరిగింది. రవి కంపెనీది 12,200 అయితే టాప్ అయింది. ఎలైట్ 466 అయితే రాలేదు. మీడియాల కింద చూసుకున్నట్లయితే 2043 5,000 నుంచి స్టార్ట్ అయినాయి, 11,000 ఎండ్ అయినాయి చాలామంది. సెకండ్ రకాలు 5,000 నుంచి 7,000 టాప్ అయినాయి. 2043 5531 9,000 టాప్ అయింది ఈరోజు వచ్చేపాటుకు. 273 కుబేరా 8,000 టాప్ అయింది.
లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు 8,000, 64610 కూడా 8,000 వరకు నడిచినాయి ఈరోజు. మా తేజ 10,000, గుంటూరు 11,000, సూపర్ 10 వచ్చేసి 8,000, 9,000 అవుతున్నాయి. 8,000, 9,000 ఈరోజు కూడా వైష్ణవి ట్రేడర్స్లో ఎక్కువగా వచ్చింది. సూపర్ 10 కూడా ఈరోజు 6,000, 7,000, 8,000 ఇట్లా అయిందనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఆ రేట్స్ పోతున్నాయని. కలరు సైజు ఉంటే ఎక్కడన్నా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే 10,081లు 411, త్రిమూర్తి 411 7,000 వరకు నడిచినాయి. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 5531, 273 ఈరోజు 4 నుంచి 6,000 టాప్లు అయినాయి. 6,000 బ్యాడింగ్ మార్కెట్లో. ఇక తేజ గుంటూరు సూపర్ 10 7,000 వరకు నడిచినాయి. సెకండ్ రకాలు మంచి కలర్ ఉంటే 9,000, 10,000 వరకు వేస్తున్నారు తేజ గుంటూరు. సూపర్ 10 కూడా సెకండ్ రకాలు 4, 4,500 టాప్ అయినాయి ఈరోజు వచ్చేపట్టుకో. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేసి 5,500 వరకు నడిచినాయి. డబ్బి మంచి 70, 80%, 90% ఉంటే 5,500 వరకు నడిచినాయి. డబ్బి కానీ కడ్డీ కానీ డబుల్ డీ కానీ. డబుల్ డీ కాస్త తగ్గింది, 3,500 అట్లా అయింది. 4,500 నుంచి కడ్డీ కానీ డబ్బీ కానీ మంచి రేట్లు నడిచినాయి. 2043 3,000, 3,500 వరకు నడిచినాయి. కలర్ని బట్టి నడుస్తున్నాయి. 70% ఆల్మోస్ట్ 80% ఉంటే కానీ 2043 కానీ సర్పన్ 102 కానీ 6263 కానీ 2043 సెగ్మెంట్లు 3,000 వరకు నడుస్తున్నాయి. కలర్ తక్కువ ఉంటే 1,000 రూపాయల నుంచి 1,500, 500 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఇక 5531, 273 ఇవి 2,000 వరకు నడుస్తున్నాయి. తేజ గుంటూరు కూడా 2,500 వరకు నడుస్తున్నాయి. సైజుని బట్టి కలర్ని బట్టి రేట్స్ అనమాట. 70-80%, 10% ఉంటే అన్ని 500, 400, 300 కూడా వేస్తారు. అంటే తెల్లగాయలు ఎక్కువగా ఉండడం వల్ల అనమాట. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సారాంశం. మన వీడియో కింద నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.